బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత. తన కుమారుడు డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్తుండటంతో తన తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు కవిత ఆఫీస్ ప్రెస్ మీట్ ఇచ్చింది. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఇండైరెక్ట్ గా పార్టీ ముఖ్య నేతపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. వారం కిందట మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై డైరెక్ట్ గా అటాక్ చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తే కవితకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. సేమ్ టైం మొన్న రాఖీ పౌర్ణమికి కేటీఆర్ లోకల్ గా లేకపోవడం, ఆమె రాఖీ కట్టకపోవడం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. అయితే కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఫామ్ హౌస్ లోనే ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కవిత భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కేసీఆర్ తో కవిత భేటీ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కొద్దిసేపటి క్రితమే కవిత కేసీఆర్ ఉన్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. సో కేసీఆర్ని కలిశారా లేదనేది మనకు కాసేపట్లో సమాచారం అయితే వస్తుంది. ఇంకొక వైపు ఈరోజు కవిత ఫామ్ హౌస్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే తన చిన్న కొడుకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంది. దీంతో తన ఫ్యామిలీని తీసుకొని, అంటే కొడుకుతో పాటు తన భర్తతో పాటు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ని, వాళ్ళ అమ్మ శోభన్ ఇద్దరిని కూడా కలవబోతున్నట్టుగా మనకు మధ్యాహ్నమే ఆమె ఆఫీస్ నుంచి కూడా సమాచారం ఇచ్చారు. సో దీనికి కారణం ఏంటంటే అమెరికాలో కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంది, చదవాల్సి ఉంది. కాబట్టి ఆమె రేపు ఉదయం తెల్లవారుజామున అమెరికాకు వెళ్తున్నారు. కొడుకుని తీసుకొని కూడా అమెరికాకు వెళ్తారు. దాదాపు 15 రోజుల పాటు అమెరికాలో ఉండి సెప్టెంబర్ 1వ తారీఖున హైదరాబాద్కు వస్తారు. సో ఈ సందర్భంగా కేసీఆర్ తీసుకువెళ్ళి మనోడు కాబట్టి, బిడ్డ కొడుకు కాబట్టి మనోడి కోసం ఆశీర్వాదం ఇవ్వాలి, కేసీఆర్ ఆశీర్వాదం నా కొడుకుకు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. అట్లనే హరీష్ రావు ప్రస్తుతం అయితే సిద్దిపేట దగ్గరలో ఉన్నారు, ఆయన కూడా ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. ఇంకొక వైపు ఇప్పటికే కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఫామ్ హౌస్కు చేరుకున్నారు. తర్వాత మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఫామ్ హౌస్కి వెళ్తారని మనకున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, లేదంటే పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే ఇన్ని రోజులు కవిత చేసినటువంటి కామెంట్స్, అంటే బీఆర్ఎస్ని కొంత ఇరకాటంలో పెట్టేటువంటి అంశాలు కావచ్చు, లేదంటే కేటీఆర్ని ఇరకాటంలో పెట్టే అంశాలు కావచ్చు, ఇంకొక వైపు హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరోవైపు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపూట్ అంటూ కొన్ని కామెంట్స్ చేయడం కావచ్చు. సో ఈ కామెంట్స్ ఒకవైపు, ఇంకొక వైపు ఏమో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయబోతున్నారు, దాన్ని నేను అడ్డుకున్నాను అన్నటువంటి అంశాలు కావచ్చు. చిట్చాటుగా కొన్ని అంశాలు ప్రస్తావించారు కవిత ఈ మధ్య. ఆ తర్వాత రికార్డెడ్గా మీడియా సమావేశంలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవిత పార్టీ పెట్టబోతున్నారన్నటువంటి చర్చకు దారితీసే పరిస్థితులు. ఇంకొక వైపు తెలంగాణ జాగృతితో ఆమె సపరేట్గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కొంత గ్యాప్ పెరిగింది అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అటు హరీష్ రావు కావచ్చు, అట్లనే కేటీఆర్ కావచ్చు, వీళ్ళతోటి కవితకు గ్యాప్ కంటిన్యూ అవుతుంది. పార్టీలో ఏదో అలజడి రేగుతుంది. సో భవిష్యత్తులో ఇది బీఆర్ఎస్కు నష్టము, ఇట్లాంటి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. సో రాజకీయవేత్తలు కూడా చాలా రకాలుగా వీటిని విశ్లేషించారు ఈ ఎపిసోడ్ని. తర్వాత ఈ మధ్య కూడా కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని చేసినటువంటి కామెంట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సో ఇంకొక వైపు కేటీఆర్ కూడా కొన్ని కామెంట్స్ చేయాల్సి వచ్చింది. సో మా పార్టీలో కాంగ్రెస్ కోర్టులు ఉండొచ్చు కాక అన్నారు, అది కవితను ఉద్దేశించే అన్నటువంటి చర్చ కూడా జరిగింది. ఇట్లా ఒక రకరకాలుగా, అంటే ఆమె బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేటువంటి కొన్ని కామెంట్స్ చేస్తే పార్టీ నుంచి ఆఫ్ ది రికార్డులో కొన్ని కామెంట్స్, లేదంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు పూర్తి స్థాయిలో కవిత సపోర్ట్ చేయడం, ఆర్డినెన్స్కు సపోర్ట్ చేయడం, తర్వాత వాళ్ళంతా కూడా స్వీట్లు పంచుకోవడం, తెలంగాణ జాగృతి కార్యకర్తలు. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా దాదాపుగా 2 నెలల నుంచి మనం చూస్తూ వస్తున్నాం. మే చివరి వారంలో, అంటే అమెరికా నుంచి ఎప్పుడైతే కవిత అమెరికా వెళ్ళిందో, అమెరికా వెళ్ళిన తర్వాత కవిత లేఖ లీక్ కావడం, ఎందుకంటే వరంగల్లో పెట్టినటువంటి సభ, రజతోత్సవ సభకు సంబంధించి ఒక లేఖను కేసీఆర్కు కవిత రాసినటువంటి లేఖ లీక్ కావడం, ఈ ఎపిసోడ్ దాదాపుగా మే నుంచి కూడా ఏప్రిల్లో జరిగినటువంటి సభకు సంబంధించి, ఆ తర్వాత మేలో కవిత రాసినటువంటి లేఖ లీక్ కావడం కావచ్చు. సో ఇదంతా కూడా పెద్ద ఎత్తున పార్టీలో ఒక దుమారం
రేగిందని చెప్పవచ్చు. దీంతో కొంత కవితకును బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలకు మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అయింది. సో ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కవిత ఫామ్ హౌస్కు వెళ్ళడం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో కూడా కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వచ్చినప్పుడు కూడా కవిత వెళ్ళారు కానీ కేసీఆర్తో మాట్లాడలేదు. విజువల్స్లో మనకు కనిపించింది కవిత వెళ్ళారు, వాళ్ళ అమ్మతో మాత్రమే మాట్లాడారు కానీ కేసీఆర్తో ఆమె మాట్లాడలేదు అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చర్చ. సో ఇప్పుడు ఈసారి కవిత ఫామ్ హౌస్కి వెళ్ళడం, తర్వాత తన కొడుకుని కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్ళడం, ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పడం. సో ఇప్పుడు మొత్తం కూడా ఒక పొలిటికల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అదంతా సమసిపోతుందా, కేసీఆర్ కవితతో ఏం మాట్లాడబోతున్నారు, వాళ్ళ అమ్మ ఎట్లాంటి సలహాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాల మీద కూడా కొంత ఆసక్తి ఉంది. ఎందుకంటే కవిత కొంత అసంతృప్తితో ఉన్నప్పుడు ఒక 2-3 నాయకులు కూడా బంజారాహిల్స్లో ఉన్నటువంటి కవిత ఇంటికి కూడా వెళ్ళారు, ఆమెతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కొంత సంప్రదింపులు చేసి ఏదైతే గ్యాప్ ఉందో, ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కవిత కూడా కంటిన్యూగా బీఆర్ఎస్ నేతల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతూ వచ్చారు. కేసీఆర్ పక్కన దయ్యాలున్నాయంటూ కొన్ని కామెంట్ చేశారు. ఇట్లా పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కవిత మరి కేసీఆర్తో మాట్లాడితే కేసీఆర్ కూడా ఏమైనా సలహాలు, ఎందుకంటే పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే 2000 మొన్న జరిగినటువంటి 23 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే 2001 నుంచి ఇప్పటి వరకు మొన్న 2024 వరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు 1 సీటు 2 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. సో ఇప్పుడు ఈసారి థర్డ్ ప్లేస్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎంపీ సీట్లలో. సో ఆ స్థాయిలో పార్టీ కొంత కష్టకాలంలో ఉంది. ఇట్లాంటి సమయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ పార్టీని కొంత ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు మాట్లాడినటువంటి మాటలు. ఇంకొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరోవైపు జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి కామెంట్స్ కొంత పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయనేది పార్టీలో చాలామంది నేతలు కవితకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, వీళ్ళకు కూడా కొంతమంది సీనియర్ నాయకులు సలహాలు ఇచ్చి ఏదో రకంగా ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలి, తర్వాత ఇది కంటిన్యూ అవుతే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కష్టకాలంలో ఉంది బీఆర్ఎస్, ఈ సమయంలో కనుక కొంత పొలిటికల్గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నల్గా పార్టీలో ఇట్లాంటి జరిగినప్పుడు మిగతా క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది, ఒక జోష్ ఉండదు. సో కాబట్టి ఎట్లా నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అనేటువంటి సలహాలు కూడా చాలామంది సీనియర్ నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ప్రచారం చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు మరి ఈ అంశం మీద అంటే సమసిపోతుందా, లేదంటే ఒక కవితతోటే కేసీఆర్ మాట్లాడి ఆశీర్వాదం కొడుకు ఏదైతే దేనికోసం అయితే ఇంటికి వెళ్ళారో ఆ విషయం పట్ల ఆశీర్వాదం ఇచ్చి అమెరికా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మదర్ తోటి, తర్వాత ఫాదర్ కేసీఆర్ తోటి మాట్లాడి తిరిగి వస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ ఈరోజు కొద్దిసేపటి క్రితము తెలంగాణ భవన్కు అంటే ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కు వచ్చి జెండా ఆవిష్కరించిన తర్వాత నందినగర్కి వెళ్ళారు. నందినగర్లో ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు. అక్కడ కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలతో ఆయన కలిశారు. సో ఇప్పుడు కాసేపట్లో ఆయన ఫామ్ హౌస్కు బయలుదేరబోతున్నారు. ఇంకొక వైపు హరీష్ రావు కూడా సిద్దిపేటలో ఉన్నారు, ఆయన కూడా ఫామ్ హౌస్కు వెళ్తే మొత్తం అందరినీ కలిసి కూర్చోబెట్టి కేసీఆర్ మాట్లాడతారా లేదని చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగినటువంటి ఎపిసోడ్కు కేసీఆర్ నిజంగానే సీరియస్గా ఇన్వాల్వ్ అయితే ఆయనకు పెద్ద విషయం కాదు. అంటే కూతురు ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది, పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఆమె ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది అన్నటువంటి విషయాల మీద ఎప్పటి నుంచో బీఆర్ఎస్లో కూడా ఒక చర్చ ఉంది. కేసీఆర్ అనుకుంటే ఇది పెద్ద విషయం కాదు, అటు అల్లుడితోటి ఇట్లా కొడుకుతోటి ఇంకొక వైపు బిడ్డతో కూర్చొని ఈ విషయాన్ని ఈజీగా మాట్లాడి సెటిల్ చేసేటువంటి ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్. ఆయన చాలా రాజకీయ అనుభవం ఉంది. సో ఇంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం పట్ల కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. అది బీఆర్ఎస్కు మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ తలుచుకుంటే పెద్ద విషయమే కాదని చాలా రోజుల నుంచి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలతో తెలంగాణ భవన్లో మాట్లాడినా ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మరి ఈ గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి గ్యాప్ని ఏమన్నా ఫుల్ఫిల్ కేసీఆర్ చేయగలుగుతారనేది చూడాలి. ఒకవైపు కేటీఆర్ అయితే కవిత పట్ల కొంత సీరియస్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న రాఖీ వ్యవహారం మనం చూసాం. ప్రతి సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కవిత జైల్లో ఉన్నారు కాబట్టి రాఖీ కట్టలేదు, కానీ ప్రతి సంవత్సరం
కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి స్వయంగా కవిత రాఖీ కట్టడం మనం చాలాసార్లు చూసాం. సో అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని కూడా మనం బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతుంటుంది. సో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు అనేటువంటి విషయాలు కూడా మనం చాలామంది నేతలు చెప్తే విన్నాం. సో ఇట్లాంటి అంత క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? మరి రాఖీ కేటీఆర్ రాఖీ కట్టుకోకుండా ఆయన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో 3 రోజుల పాటు ఉండి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్య తీసుకునేందుకు సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు ఒక ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి చర్చ బీఆర్ఎస్లో ఉండే. కానీ కేటీఆర్ 3 రోజులు బెంగళూరులో ఉండి రావడం, సో ఇంటెన్షన్గానే కేటీఆర్ బెంగళూరు వెళ్ళి రాఖీ కట్టుకోకుండా దూరంగా ఉన్నారనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. కవిత మాత్రం 1-2 మీడియా సంస్థలతో మాట్లాడినప్పుడు నేను మా అన్నకు రాఖీ కడతాను, ఖచ్చితంగా ఈసారి కట్టాల్సిందే, రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు, నేను చెల్లెగా అన్నగా కేటీఆర్ ఖచ్చితంగా రాఖీ కడతానని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం అందుబాటులో లేకుండా వెళ్ళారు. ఇది కూడా పార్టీలో జరుగుతున్నట్టు చర్చ. ఇప్పుడు మరి కవితను కేటీఆర్ను కూర్చోబెట్టి ఈ ఎపిసోడ్ గత కొన్ని రోజుల నుంచి మనం ఇందాక చెప్పినట్టుగా మే నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఎపిసోడ్ ఉందో దానికి ఫుల్ స్టాప్ కేసీఆర్ పెట్టగలుగుతారా, దాన్ని సెటరేట్ చేయగలుగుతారా అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కవిత వెళ్ళినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదన్నారు. సో ఇప్పుడు వెళ్ళింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ మదర్తో కూడా మాట్లాడి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రాజీనా ఆశీర్వాదమా అన్నటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి సో మొత్తానికి ఒక రాజీ కనుక వస్తే బీఆర్ఎస్లో ఇక కొంత అసంతృప్తి, ఈ కామెంట్స్ కానీ ఇవన్నీ కానీ ఉండవు అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. మరి కేసీఆర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అందరినీ కూర్చోబెడతారా, లేదంటే కవిత వచ్చిన తర్వాత కవితతో మాట్లాడి తర్వాత ఆమెను పంపించిన తర్వాత మరి కేటీఆర్ వెళ్ళి హరీష్ రావు వెళ్తారా అనేది మన కాసేపట్లో ఈ సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మొత్తానికైతే బీఆర్ఎస్ వర్గాల్లో కవిత ఫామ్ హౌస్కి వెళ్ళడం, ఆ తర్వాత కొంత సెటరేట్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి పొలిటికల్ గ్యాప్ ఏదైతే ఉందో అది కొంత సెటరేట్ అవుతుంది, మా పార్టీకి పూర్వవైభవం వస్తుంది. సో ఖచ్చితంగా కొంత ఈ ఉప ఎన్నికల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమంలో అందరూ కలిసి ఉంటారనేటువంటి కొంత అందరూ కూడా నేతలు కార్యకర్తలు అందరూ ఆశిస్తున్నారు. మరి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారా, లేదంటే కవితతో మాట్లాడి ఆమెను పంపించిన తర్వాత కేటీఆర్ ఇప్పుడైతే నందినార్ నుంచి బయలుదేరబోతున్నారు, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడతారా అనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.